ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఎంటీఎంసీ పరిధిలోని ఆత్మకూరు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కృష్ణ భక్త బృందం ఆధ్వర్యాన కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, భక్త బృందం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పూజారి మాట్లాడారు. మహాసరస్వత్యై నమః. శ్రీ విశ్వేశ్వర స్వామి నమో నమః. ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు కార్తీక బహుళ పంచమి, ఆరుద్ర నక్షత్రము, శివ నక్షత్రము మరియు సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా కార్తీక దీపోత్సవం పంచమ వార్షికోత్సవము శ్రీకృష్ణ మహిళా భక్త బృందము మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారు మరియు గ్రామ భక్తుల సహాయ సహకారాలతోటి అత్యంత వైభవంగా శివలింగం ఇవన్నిటితోటి గ్రామ భక్తులు మరియు శ్రీకృష్ణ భక్త బృందం వారి అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి భక్త మహాశైలందరికీ ఆలయ అభివృద్ధి కమిటీ వారి తరపున అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు కలగాలని చెప్పి మనసా వాచా కర్మణ నమస్కరిస్తున్నాం. ఆత్మకూరు శివాలయంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం 5వ వార్షికోత్సవం జరుగుతుంది. శ్రీకృష్ణ మహిళా భక్త బృందం వారిచే మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారిచే ఘనంగా జరుగుతుంది. గ్రామ భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు ఆత్మకూరు గ్రామంలోనే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ భక్త బృందం మహిళలందరూ కూడా కలిసి ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి లింగహారం, కార్తీ దీపోత్సవం, దమరకం, శిరశూలం, అన్నీ శివలింగం, ఓంకారం అన్నీ చక్కగా మహిళలు పొద్దునుంచి కూడా ఉపవాసాలుండి దీపోత్సవం చేస్తాం. చాలా ఆనందకరమైన విషయం ఈ ఆత్మకూరు గ్రామంలో. ఇట్లాగే ఈ శివాలయంలో భక్తులు ఇంకా పెరిగి బాగా వచ్చి అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా ఇట్లా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆత్మకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానమునందు కార్తీక మాస మహోత్సవాలు అతి ఘనంగా జరుగుతున్నవి. అందులో భాగంగానే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రం, విశేష అభిషేకాలు, విశేష పూజలు, మరి మహిళా భక్తులందరూ కూడా కోటి దీపోత్సవం కూడా ఈరోజు అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అనేక మంది, వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తి జనాలు సుమారుగా 5,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని ఆనందంగా వెళుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి అందరూ సహాయం చేసినందుకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక లక్ష దీపోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఆలయ ట్రస్టీగా నన్ను తీసుకున్న గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు బాగా చేయటానికి గ్రామ ప్రజలు అందరూ సహకరించారు. వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ ఈరోజు లక్ష దీప కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం
ఇప్పటం శివాలయంలో ఈ రోజున లక్ష దీపోత్సవ కార్యక్రమము దిగ్విజయముగా జరిగినది. ఈరోజు ఉదయం శివలింగార్చనతో నిత్యాభిషేకము, సహస్ర బిల్వార్చన, అన్నాభిషేకము, 27 రకాల సుగంధ ద్రవ్యాలు, పళ్ళ పూలతో అభిషేకం జరిగినది. తదుపరి సాయంత్రము శ్రీచక్ర పూజా కార్యక్రమము, తదుపరి శివలింగార్చనతో లక్ష దీపోత్సవ కార్యక్రమము జరిగినది. ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాము. ఈ ఆలయ కమిటీ సభ్యులు, ఇప్పటం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ట్రస్టీ గారైన గాజుల లక్ష్మీనారాయణ గారు, చిన్నా గారు, అలాగే మున్నంగి వివేకానంద రెడ్డి గారు ఈ యొక్క దివ్య కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలను అందించి ఉన్నారు. అలాగే శంకర్శెట్టి రమేష్ గారు దంపతులు ఈ శ్రీచక్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల కోరుతున్నాం. భక్తులంతా కోరుతున్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానంలో గీతా జ్ఞాన యోగా మిత్ర మండలి గాయత్రి పరివార్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో 360వ అన్న సంతర్పణ కార్యక్రమము శ్రీ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి మరియు గాయత్రి పరివారిచే సంయుక్తంగా నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమము 1991 సంవత్సరంలో ప్రారంభించటమైనది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదములు. గాయత్రే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అన్నప్రసాదం విస్తరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు విరివిరిగా విరాళించి ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గీతా యోగ మిత్ర మండలి సంయుక్త గాయత్రి పరివార్ మంగళగిరి 360వ అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. ఇది భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. ఇక్కడ గాయత్రి యజ్ఞము, గీతా పారాయణము, అన్నప్రసాదము ఇది 32 సంవత్సరాలు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ చేయించి జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదములు. నమః. సుమారు 35 సంవత్సరాల నుంచి ఈ గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ మరియు శ్రీ గీతా జ్ఞానయోగ మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నప్రసాద కార్యక్రమం కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతో మాత్రమే నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ కూడా మున్ముందు ఈ కార్యక్రమానికి తోడ్పాటు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి సహకరించవలసిందిగా భక్తులు. కార్తీక మాసం ప్రారంభం కాగానే సందడి నెలకొంటుంది. ఒకవైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో వన సమారాధనలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యత ఉండి ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యం సందేశాన్ని కార్తీక వనభోజనాలకు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనిలో భాగంగా ఆదివారం దుగ్గిరాల గ్రామ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న శివాలయంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అర్చకులు మల్లంపల్లి రామలింగం సత్యనారాయణ వ్రతాన్ని వేదమంత్రాల నడుమ జరిపి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం తెనాలి వారిచే అన్నమాచార్య సంకీర్తనలు చేశారు. తదుపరి వనభోజనాల కార్యక్రమాన్ని కొనసాగించారు. వ్రతంలో 3 దంపతులు పాల్గొనగా బ్రాహ్మణ మహిళలు, పెద్దలు, యువకులు, చిన్నారులు పాల్గొని తిలకించారు. ముఖ్యంగా చిన్నారులు చేసిన సంకీర్తనలు పలువురును అలరించాయి. ఈ సందర్భంగా విశ్రాంత వీఆర్ఓ పింగళి సత్యనారాయణ మాట్లాడారు. కోమలాకి ఈ చూడి కుడుదనా
ఆదివారం నాడు దుగ్గిరాల శివాలయంలో దుగ్గిరాల మండల బ్రాహ్మణ సంఘం తరఫున దుగ్గిరాల గ్రామంలో దుగ్గిరాల శివాలయంలో కార్తీక వన సమారాధన జరపబడినది. ఈ సమారాధనకి సత్యనారాయణతో పాటు తెనాలి వాస్తవులు అన్నమాచార్య సంకీర్తన నిర్వహించినారు. వారితో పాటు విచ్చేసిన భజన భక్త బృందానికి దుగ్గిరాల మండల బ్రాహ్మణ సంఘం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. దుగ్గిరాల మండలం ఈమని పురగిరి క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఉన్న లోకం పూర్ణచంద్రరావు కళ్యాణ మండపం నందు కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమారాధనలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శివన్నామ స్మరణలు, మహిళలచే భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నంది వెలుగు శ్రీ లక్ష్మీ కూచిపూడి నిత్య పాఠశాల విద్యార్థులు గురువు వెంకటలక్ష్మి పవిత్ర ఆధ్వర్యంలో సాంప్రదాయ కూచిపూడి నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. చిన్నారులకు, మహిళలకు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ క్రీడలు నిర్వహించి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. తదుపరి జరిగిన సమావేశానికి నారా కోడూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మత్తె ఏడుకొండలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పురగిరి క్షత్రియ సంఘం పెద్దలు బి కృష్ణారావు, లోకం పూర్ణచంద్రరావు, రాయల శ్రీనివాసరావు, గోగిశెట్టి వెంకయ్యమ్మ, మత్తే రజని, మత్తే సరోజ, నరిశెట్టి మహేశ్వరరావు, రాయల సుధీర్, నవీన్, గుంపెన బాలకృష్ణ, బలరాం, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం వనభోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడారు. మరి కార్యక్రమానికి మరి సంఘంలో విద్య యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరిగింది. ఉదయం భజన కార్యక్రమంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని తర్వాత పిల్లలకి, మహిళలకి సమానం అయిన తర్వాత కార్తీక మాస భోజనాలు నిర్వహించడం జరిగింది. తర్వాత లక్ష్మీ కూచిపూడి అకాడమీ వారు విద్యార్థులచే నృత్య ప్రదర్శన, కూచిపూడి నృత్య ప్రదర్శన అనేవి ఆవరించాయి. దాదాపు జరిగినటువంటి కూచిపూడి విద్యార్థుల్లో సాంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడని చెప్పి తెలియజేస్తుంది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్ణచంద్రరావు గారు హాజరయ్యారు. మరి ఆటో పోటీలో గెలుపొందినటువంటి విద్యార్థులకి బహుమతులు అందజేయడం జరిగింది. మహిళలకి బహుమతులు అందజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మరి అందరూ పురగిరి సంఘం తరఫున సహకరించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి, సంఘీయులందరూ కూడా కలిసిమెలిసి జీవించాలని, తమ ఉన్నతంలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పేసి ముఖ్య అతిథులు తెలియజేయడం జరిగింది.